My name is Avanti, faculty in commerce working in Government Degree College, Mortha. Today our topic is less than method problem in median. When cumulative frequencies are given and the class intervals are not equal. Class intervals ఈక్వల్గా లేనప్పుడు మనము సిఎఫ్ని సంచిత పౌనపున్యాన్ని ఉపయోగించి ప్రాబ్లం ఎట్లా చేస్తాము అనేది ఈరోజు మన టాపిక్. అది మధ్యగతాన్ని ఉపయోగించి రైట్ అమ్మా. In a small branch of bank is rural area following is the average deposit balance of current account during a month. Calculate median 7th decile and 85th percentile. దీంట్లో మనం ఏమేమి కనుక్కుంటున్నాము అంటే మధ్యగతంతో పాటుగా 7వ దశాంశము 85వ శతాంశాన్ని కనుక్కుంటున్నాము. ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ లాస్ట్ క్లాస్. The deciles and percentiles are one more topic is there. Same formula like deciles equals to like median. When we are calculate median, let's take a size of n by tooth item. Then deciles, when you have take deciles, then you have to take n by 10th item. You have to take the difference between n by 2 and n by 2 in median, n by 4 in quartile, n by 10 in deciles, n by 100 in percentiles. That is the difference between median and quartile and deciles, and moreover percentiles. We have to, whatever you have to choose, the difference between 2, 4, 10, 100 in divided by సో ఇక్కడ ఏం చెప్తున్నాను అమ్మా, మధ్యగతం మనం మధ్యగతాన్ని లెక్కించాలంటే n/2 తీసుకుంటున్నాము. అదే ఎగువ చతుర్థాంశం తీసుకోవాలంటే n/4 తీసుకుంటున్నాము. అదేవిధంగా దశాంశాలు క్యాలిక్యులేట్ చేయాలంటే n/10. దశము అంటే 10 కాబట్టి, దశము అంటే 10ని అనుకుంటాం కాబట్టి సో n/10 తీసుకుంటాం. అదేవిధంగా పర్సెంటైల్స్ అంటే శతాంశాలు అంటారు. సో శతము అంటే 100 కాబట్టి n/100గా తీసుకుంటారు. నువ్వు ఏది క్యాలిక్యులేట్ చేసినా సరే, మీరు ఏది క్యాలిక్యులేట్ చేసినా సరే కూడా ఇక్కడ n అనేది కామన్ డివైడెడ్ బై మనం దేన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మీడియన్ అంటే మధ్యగతం, ఒక దశాంశాన్ని సమంగా విభజించి దాంట్లో 2గా అవుతాయి. సో దానిని దశాంశం అని పిలుస్తారు. అదేవిధంగా చతుర్థాంశాలు అంటే 4 ఉంటాయి. చతుర్థము అంటే 4, సో డివైడెడ్ బై 4 తీసుకుంటాం. దశాంశాలు అంటే 10, దశము అంటే 10 కాబట్టి 10 తీసుకుంటాం. శతము అంటే 100 కాబట్టి శతాంశాలకి లైక్ పర్సెంటైల్స్కి 100 తీసుకుంటాం. ఇది డిఫరెన్స్ రైట్ అమ్మా. ఇప్పుడు మనం ఒకసారి ప్రాబ్లం చూద్దాం. లెస్ దెన్ మెథడ్లో ఇచ్చాడు. లెస్ దెన్ 1000, లెస్ దెన్ 900, లెస్ దెన్ 800 మనకి పై నుంచి కిందికి ఇచ్చాడు. లైక్ డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాడమ్మా. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ అని ఇచ్చాడు కదా, అది ఫ్రీక్వెన్సీ అవుతుంది 500, 498, 800. అది కూడా డిసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. డివైన్ 600, 550, 500, 400, 250, 100. ఆల్రెడీ నేను చెప్పాను ద క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అనేసి రైట్ అమ్మా. మళ్ళీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 475, 440, 374, 300, 175, 225 రైట్ అమ్మా. ఇవన్నీ కూడా మనకి లైక్ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ బోత్ ఆర్ అది నాట్ ఓన్లీ ఫ్రీక్వెన్సీ, ఇట్స్ ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. బోత్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ రైట్ అమ్మా. రెండు కూడా ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి కాబట్టి దానిని మనము లెస్ దెన్ మెథడ్లో ఉందని అనుకుంటున్నాము రైట్ అమ్మా. ఇప్పుడు ఈ లెస్ దెన్ మెథడ్ లైక్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనగా సంచిత పౌనపున్యంలో ఉన్నదానిని మనం సాధారణ పౌనపున్యంలోకి మారుస్తాం. వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టు నార్మల్ ఫ్రీక్వెన్సీ రైట్ అమ్మా. ఇక్కడ నేను ఆల్రెడీ చేశాను. 500 - 498 = 2, 498 - 480 = 18, 480 - 475 = 5, 475 - 440 = 35, 440 - 374 = 66, 374 - 300 = 74, 300 - 125 = 175, 125 - 25 = 100, 25 - 0 25. ఇట్లా మనము పైనుంచి కిందికి మైనస్ చేసుకుంటూ వస్తాము. ఇప్పుడు మనకు వచ్చింది నార్మల్ ఫ్రీక్వెన్సీ. కింద సొల్యూషన్లో నార్మల్ ఫ్రీక్వెన్సీ తీసుకుందాం రైట్ అమ్మా. అగైన్ మళ్ళీ మనం దీనిని సిఎఫ్ చేస్తాము. ఆ రెండు సిఎఫ్లకి డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి. The cumulative frequencies are given. They have to be converted into simple frequencies and the ascending order. It is not necessary to have equal class intervals while calculating median. ఒకసారి చూడండి,
మనం ఎప్పుడైతే మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో క్లాస్ ఇంటర్వెల్స్, అన్ని క్లాస్ ఇంటర్వెల్స్ ఈక్వల్గా ఉండాలని రూలు లేదు ఒకటి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మధ్యగతం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రతి తరగతికి మధ్య ఉన్న తరగతి అంతరము సమానంగా ఉండాలనే రూల్ లేదు. కాబట్టి మనం ప్రాబ్లమ్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నాము. పైన ఉన్నదాన్ని దిగువ అవధి అని, కింద ఉన్నదాన్ని నెగువ అవధి అని అనుకుంటాం. లెట్స్ టేక్ ఫస్ట్ క్లాస్ is lower limit and second class is upper limit. When we have to take the class intervals, the deposit balance 0 to 100, 0 to 100, 100 to 250, 250 to 400, 400 to 500, 500 to 550, 550 to 600, 600 to 800, 800 to 900, 900 to 1000. These all are x values. Right, Amma? There is no change in question. Then number of deposits, frequency as it is మనం CF నుంచి Fలోకి ఎట్లా మార్చుకున్నామో ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే తీసుకుంటున్నాము. దెన్ CF is frequency are 25, 100, 175, 74, 66, 35, 5, 18, 2. Right, Amma? Then CF is called then CF equals to 25, 25 plus 100, 125, 125 plus 175, 300, 300 plus 74, 374, 374 plus 66, 440, 440 plus 35, 475, 475 plus 5, 480, 480 plus 18, 498, 498 plus 2, 500. These all are CF values in this account. First of all, you have to observe the when we have to take in question CF and we have to calculate our CF. The difference between in question CF and we have to calculate the CF. In question, the frequency in question, the frequency will be descending order. When we have to calculate the CF using frequency, the CF will be ascending order, right, ma? The difference is there na. ఒకసారి అమ్మ తెలుగు మీడియం పిల్లలకు చెప్తున్నాను. క్వశ్చన్లో ఇచ్చిన CFకి మనము ప్రిపేర్ చేసిన CFని ఒక్కసారి కంపేర్ చేసి చూసుకోండి. ఆ కంపారిటివ్లో ఏంటి అని అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చిందేమో అవరోహణ క్రమంలో ఉంది, మనము ప్రిపేర్ చేసుకుందేమో ఆరోహణ క్రమంలో ఉంది. అంటే చిన్న నుండి పెద్ద ఉండాలి కానీ పెద్ద నుండి చిన్న ఎప్పుడు CF ఉండకూడదు. సో దానిని చేంజ్ చేసుకొని మనం ప్రాబ్లం చేసాము. ఓకేమా? రైట్, ఇప్పుడు మనం ప్రాబ్లం చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీడియం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ n/2 క్యాలిక్యులేట్ చేయాలి. ఇది పాత విషయం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ n/2 ఇన్ యూజింగ్ మీడియం. రైట్ అమ్మా? సైజ్ ఆఫ్ n/2 ఐటమ్. దెన్ సైజ్ ఆఫ్ మనకి n ఈక్వల్స్ టు 500 వచ్చింది కదా, సైజ్ ఆఫ్ 500 డివైడెడ్ బై 2th ఐటమ్ అని తీసుకుంటున్నాం. రైట్ అమ్మా? మీడియన్ లైస్ ఇన్ ద క్లాస్ ఈజ్ ఈక్వల్ 250 to 400. మనకి ఎంత వచ్చింది? 500 డివైడెడ్ బై 2 చేస్తే 250 వచ్చింది. 250ని CFలో చూసుకుంటున్నాము. ఎక్కడ ఉండొచ్చు? మనకి 300 ఉండింది CFలో. 300 ఇన్ ద సెన్స్ 250 to 400 వల్ల మనకి క్లాస్ ఉంటుంది. రైట్ అమ్మా? ద మీడియన్ లైస్ ఈజ్ 250 to 400. ఇన్ ద ఫార్ములా ఆఫ్ మీడియన్ L1 plus n/2 minus CF divided by F into C. Which one is the L1 in median class? So 250 is the L1, n/2 is equal to 250, CF is equal to what? Which one is we have to take 300 upper value in like 125. రైట్ అమ్మా? ఈ 300కి పైన ఉన్న వాల్యూని CFగా తీసుకుంటున్నాము. అది CF F is equal to 175, C is equal to 150. The difference between upper limit and lower limit in the median lies. Then the values are applying the formula. 250 L1 equals to 250 plus n/2 is equal to 250, CF is equal to 125, F is equal to 175, C is equal to 150. Right amma? Then we have to calculate the 250 plus 250 minus 125 divided by 75 into 150. Then we have to deduct it in 250 minus 125. So we have to subtract that. Then the value is 250 plus 250 250 minus 125 divided by 175 into 150. We have to calculate now. The answer will be 107.14.
we have to add the 250. The 250 is L1 value. The both it will be calculated on 357.14. రైటమ్మా ఒకసారి వచ్చినాము ఈ వాల్యూస్ అన్నింటినీ అమ్మ మనం కలుపుకొని నేను ఓవరాల్గా ఒక్కసారి వేసేసాను. 250 - 125 డివైడెడ్ బై 175 ఇంటూ 150 చేస్తే మనకి 107.14 వచ్చింది. ఈ 107.14ని 250కి యాడ్ చేస్తే మనకు వచ్చేది మీడియన్ ఆన్సర్. దీన్ని 357.14గా తీసుకుంటాం. ద మీడియన్ ఆన్సర్ విల్ బి 357.14. ఓకే అమ్మా. దెన్ సెవెంత్ డిసైల్ మనం కనుక్కోవాలి. సెవెంత్ డిసైల్ మీన్స్ ఇట్స్ కాల్డ్ D7. ఇట్స్ డినోట్ యాజ్ D7. రైట్ అమ్మా. మనం దాన్ని రాయడం కూడా D7గానే రాస్తున్నాము. సైజ్ ఆఫ్ 7 × n/10th ఐటమ్ అని పిలుస్తున్నాము. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఒకసారి చూడండి, మనకి చతుర్థాంశాలకి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఎన్నో ఐటమ్ కనుక్కోవాలంటే అన్నో ఐటమ్ కనుక్కుంటున్నాము. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం డిసైల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు 0 to 9 వరకు ఏ డిసైల్ క్యాలిక్యులేట్ చేయమన్నా ఆ నెంబర్ని పెట్టుకుంటాం. లైక్ ఇప్పుడు 7th డిసైల్ కనుక్కోమన్నాడు కాబట్టి 7 పెట్టుకున్నాము. లైక్ అక్కడ 9th డిసైల్ అనుకున్నాడు అనుకో 9th డిసైల్ అని పెట్టుకుంటాము. లేదా 5th డిసైల్ కనుక్కోమన్నాడు అనుకోండి 5th డిసైల్. ఫస్ట్ డిసైల్ అంటే ఫస్ట్ పెట్టుకుంటాం. సెకండ్ డిసైల్ అంటే సెకండ్ పెట్టుకుంటాం. అట్లా మనకి 0 to 9 వరకు వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డన్ ద నెంబర్ విల్ బి రైట్ ఆన్ ద ఫార్ములా బిఫోర్ ఆఫ్ ది ఫార్ములా. Then 7 × 500 divided by 10th item. The answer is 350. When 350 or in CF class, the decile class is 400 to 500. Right, amma? Same formula. The decile D7 is equal to L1 plus 7n/10 minus CF divided by F into C. L1 is equal to 500, 7n/10 is equal to 350, CF is equal to 300, F is equal to 74, C is equal to 100. రైట్ అమ్మా. ద ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్నీ అప్లై చేస్తున్నాము. 400 ప్లస్ 350 మైనస్ 300 డివైడెడ్ బై 74 ఇంటూ 100 చేస్తే మనకి 67.6 వచ్చింది. ప్లస్ దీనికి ఈ 67.6కి ప్లస్ 400 L1 వాల్యూ ఉంది కదా, అది కలుపుకుంటే 467.6 అనేది వస్తుంది. అది 7th డిసైల్ యొక్క ఆన్సర్. సేమ్ ఫార్ములా ఇది వరకు ఎట్లయితే చేసామో అదేవిధంగా ఈ 7th డిసైల్లో కూడా అదేవిధంగా కలుపుకుంటాం. ఇది ఒకటి డిఫరెన్స్ మనకి. అయితే ఒకటి మీరు చూడండి అమ్మా, అక్కడ ఈ 7th డిసైల్లో ఏదైతే ఉందో అదంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 7n/10th ఐటమ్ వచ్చిన తర్వాత దాన్ని మనం CFలో కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటాము. ఆ రకంగా CFలో అబ్జర్వ్ చేసిన తర్వాత మనం వాల్యూస్ అనేది తీసుకోవాలి. లైక్ L1 కానీ n/2 7n/10 కానీ లేదా CF కానీ లేదా F కానీ లేదా C కానీ. C ఇన్ ద సెన్స్ క్లాస్ ఇంటర్వల్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డన్ బై 7n/10 the class will be taken on the in problem. Right amma. Then next one, 85th percentile క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 85వ శతాంశాన్ని ఇది నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. 7వ దశాంశము ఈజ్ ఈక్వల్ టు మనం ఫస్ట్ చతుర్థాంశాలకు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? 7 × n/10 క్యాలిక్యులేట్ చేస్తాము. 7 × n అంటే n వాల్యూ ఎంత ఉంది మనకి 500 ఉంది. సో 7 × 500 డివైడెడ్ బై 10 చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 350 అనేది ఆన్సర్ వచ్చింది. రైట్ అమ్మా. ఈ 350ని క్వశ్చన్లో ఇచ్చిన CFలో వెతుక్కుంటున్నాము ఎక్కడ ఉండొచ్చు అని. లైక్ 374లో 350 అనే నెంబర్ అయితే ఉంటుంది. సో దానిని తీసుకుంటున్నాము. ఆ 374 యొక్క క్లాస్ని మనము ఈ D7 యొక్క క్లాస్గా తీసుకుంటున్నాం. అప్పుడు ఎంత వచ్చింది మనకి? 400 to 500 అనేది క్లాస్ వచ్చింది. ఈ 400 to 500లో లోయర్ లిమిట్ తీసుకోవాలి. లోయర్ లిమిట్ ఇన్ ద సెన్స్ L1 అంటే ఎంత ఉంది మనకి? 400 ఉంది. సో ఈ 400ని తీసుకొని L1గా తీసుకుంటున్నాము. 7n/10 అనేది కూడా మనకి వచ్చేసింది ఆల్రెడీ 350 కాబట్టి. దెన్ CF కనుక్కోవాలి. CF ఎట్లా తీసుకున్నాం? మనం ఏదైతే చూస్ చేసుకున్నామో దానికి పైన ఉన్న CF వాల్యూ ఎంత ఉంది మనకు? అది 300 ఉంది. 374 చూస్ చేసుకున్నాము. 300 దాని పైన ఉన్న వాల్యూ కాబట్టి CF ఈజ్ ఈక్వల్ టు 300 అవుతుంది. దెన్ మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్రీక్వెన్సీ 74 ఉంది. ఏదైతే మనము D7 క్లాస్గా చూస్ చేసుకున్నామో
చూస్ చేసుకున్న దాని క్లాస్ ఎంత ఉంది మనకి 74 ఉంది. సో వీ హ్యావ్ టు టేక్ 74 రైట్ అమ్మా. ఇంటూ క్లాస్ ఇంటర్వెల్స్ ఎంత ఉన్నాయంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు చూస్ ద క్లాస్. దెన్ 400 to 500 అని ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ అన్నాం కాబట్టి 500 - 400 చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? అది 100 వస్తుంది. క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ 100. ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఈస్ ఈక్వల్ టు 100 రైట్ అమ్మా. Then apply the formula. So L1 plus 7n/10 minus CF divided by F into C. Okay ma. Then 400 plus 350 minus 300 divided by 74 into 100. So then we have to calculate 350 minus 300. So 400 అలాగే పెట్టుకుంటున్నాము. 50 divided by 74 into 100 చేస్తే మనకి ఎంత వచ్చింది? 67.6 వచ్చింది. ఈ 67.6కి ప్లస్ L1 అలాగే పెట్టుకుందాం అన్నాం కదా, ఆ 400ని కలుపుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 467.6 అనేది మనకి ఈ D7 యొక్క ఆన్సర్ రైట్ అమ్మా. దెన్ నెక్స్ట్ వన్ 85వ శతాంశం రైట్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మీడియం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్. 85వ శతాంశం. దెన్ సైజ్ ఆఫ్ ది n/5 ఇంటూ n/100 85 ఇంటూ n/100 అనే అంశాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో సైజ్ ఆఫ్ 85 ఇంటూ 500 చేస్తే మనకి ఎంత వస్తుంది? 85 ఇంటూ 500 డివైడెడ్ బై 100 చేస్తే మనకి 425 వస్తుంది రైట్ అమ్మ. ఈ 425 ఎందులో ఉండొచ్చు ఒకసారి చూడండి. 425 అంటే ఈ 440లో ఉండొచ్చు. లైక్ 500 to 550 క్లాస్ రైట్ అమ్మ. 85% లైస్ ఇన్ ద క్లాస్ 500 to 550 రైట్ అమ్మా. ఇందులో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని 500 ఈక్వల్ టు L1 అవుతుంది. 85 n/100 ఈక్వల్ టు 425 అవుతుంది. CF ఈక్వల్ టు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దానికి పైన ఉంది 374 అవుతుంది. F ఈక్వల్ టు దీనికి స్ట్రైట్గా ఉన్న ఫ్రీక్వెన్సీ 74 అవుతుంది రైట్ అమ్మా. F ఈక్వల్ టు 66 యా F ఈక్వల్ టు 66. దెన్ C ఈక్వల్ టు 50. ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ లైక్ 550 ఇంటూ 550 minus 500 రైట్ అమ్మా. సో ఇవన్నిటిని కూడా ఫార్ములాలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. L1 plus 85/100 minus CF divided by F into C. 500 plus 425 minus 374 425 minus 374 divided by 66 into 50 రైట్ అమ్మా. సో 425 minus 374 చేస్తే మనకి ఎంత వస్తుంది? 55 వస్తుంది. 500 plus 51 divided by 66 చేస్తే ఇంటూ 50 చేస్తే మనకి 38.64 వచ్చింది. దీనికి ప్లస్ 500 L1 అలాగే కలుపుకుంటూ పోతే ఎంత వస్తుంది మనకు? అది 538.64 వస్తుంది రైట్ అమ్మా. ఇది తెలుగు మీడియం వాళ్ళ వర్షన్. దెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళమ్మ 85th percentile. The size of 85th and n/10th item, the value of 85 into 500 divided by 100th item. The answer will be the answer is 425th item. So we have to check the CF in the formula, sorry, in the problem. So 425, the amount will be, it comes on 440. The class will be 500 to 550 right amma. Okay, 425th item is in the percentile lies in the class. The percentile lies in the class is called 500 to 550 right amma. Let's take the values of formula. First of all we have to write the formula. P84 is equal to L1 plus P84 is equal to L1 plus 85 n divided by 100 minus CF divided by F into C right amma. So L1 is equal to 500, 85 n divided by 100 is equal to 425. Whatever you have to calculate in first attempt in percentile. Then CF value is whatever you have to we have to select a percentile lies. The upper percentile upper CF value we have to take 440 we have to take. The upper value of CF is called 374. Then frequency value is the frequency of percentile slice, the amount of 66. The difference between class intervals upper limit and lower limit like 550 minus 500, the class intervals are coming in 50 right amma. Then P84 is equal to L1, P85 is equal to L1 plus 85 n divided by 100 minus CF divided by F into C. Then
500 plus 425 minus 374 divided by 66 into 50. Right, Amma? Then we have to deduct 425 minus 374. The answer will be 51. 51 divided by 66 into 50. The answer 51 divided by 66 into 50 చేస్తే మనకి 38.64 వచ్చింది. We have to add it into 500. The amount will be comes on L1 value. So L1 is equal to 500 plus 38.64. The answer will be 538.64 is the answer. Okay, ma? Then ఇంకా మనకి ఈ మీడియన్లో కానీ క్వార్టర్స్లో కానీ డిసైల్స్ కానీ పర్సంటైల్స్ కానీ ఏమేమి టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి అని అనుకుంటే, నేను ఇండివిజువల్ సిరీస్ చెప్పలేదు, దీంట్లో డిస్క్రియేట్ సిరీస్ చెప్పలేదు. ఈ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రియేట్ సిరీస్ ఈ 2 క్లాసెస్ పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో నేను అవే చెప్పాలి అనుకుంటున్నాను. ఈవెన్ అర్థమెటిక్ నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటిన్యూస్ సిరీస్ నుంచి స్టార్ట్ చేశాము. అలాగే మీడియన్ కూడా నేను కంటిన్యూస్ సిరీస్ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకు అని అంటే ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, తొందరగా ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు అన్నట్టు నేను ఇది స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ లెర్నింగ్ ప్రాసెస్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రియేట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ నుంచి చెప్పాలి, కానీ మనం రివర్స్లో వస్తున్నాము. ఓకే, వాట్ ఎవర్. ద నెక్స్ట్ క్లాస్లో మాత్రం మీకు నేను ఇండివిజువల్ సిరీస్లో మీడియన్, క్వార్టర్స్ అండ్ డిసైల్స్ అండ్ పర్సంటైల్స్ ఈ 2 కూడా చెప్పేస్తాను. ఇప్పటివరకు చెప్పిన దీంట్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే కనుక, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ది చాట్ బాక్స్. ఐ విల్ క్లియర్ ఇట్. అదేవిధంగా మీరు కూడా ఈ డిసైల్స్ కానీ పర్సంటైల్స్ కానీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి అమ్మా. వచ్చేస్తున్నాయి తొందరగానే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మీడియంకి కానీ దీనికి కానీ. అందుకే నేను దాని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ కానీ ఫర్దర్లో ఇంకా ప్రాబ్లమ్స్ కానీ నేను చెప్పట్లేదు, డైరెక్ట్ ఇండివిజువల్ సిరీస్కి చెప్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ పర్సంటైల్స్ ఆర్ డిసైల్స్, ఐ విల్ ప్లీజ్ మెన్షన్ ది చాట్ బాక్స్. ఐ విల్ టెల్ యూ and more problems. Okay, then we have to checked out in this class. Stay home, stay safe learning. Good day, ma. Bye.